హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మన ఫిడెల్ కాస్ట్రో శత జయంతి స్మృతి వారికి నివాళులతో వారి జీవిత విశేషాలను మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు పరిచయం చేస్తూ, ఈ సందర్భంలో మనకు తెలిసిన తెలుగు ప్రముఖులు అలాగనే సమకాలీనులుగా చెప్పుకోదగ్గవారుగా ఫిడెల్ కాస్ట్రో కన్నా ఎన్టీఆర్ 2 సంవత్సరాల చిన్నాడిగా పుట్టాడు. అలాగనే కామ్రేడ్ దాసరి నాగభూషణరావు గారు, వారు కూడా ఇదే మాసంలో శత జయంతి జరగటం విశేషం. అలాగే కామ్రేడ్ చెలసాని జగన్నాథరావు గారు కూడా ఇటీవల ఈ కాలంలోనే శత జయంతిలోకి ప్రవేశించడం విశేషం. ఇలా మనం ప్రముఖులైనటువంటి వ్యక్తులతో ఫిడెల్ కాస్ట్రో శత జయంతి స్మృతిలో వారికి మన తెలుగువారుగా మనందరం వారి సమకాలీనులుగా మిగతా వారిని గుర్తు చేసుకునే క్రమంలో అసలు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఫిడెల్ కాస్ట్రో శత జయంతి స్మృతిలో నివాళులు అర్పిస్తూ ఫిడెల్ కాస్ట్రోకి ఆయన జీవిత విశేషాలను మన తెలుగు వారికి పరిచయం చేసే క్రమంలో వినిపిస్తున్నాను. ఇక వినండి. కాస్ట్రో స్ఫూర్తి అజరామరం. ఫిడెల్ కాస్ట్రో శత జయంతి ఆగస్టు 13. క్యూబా విప్లవ నేత, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధుడు ఫిడెల్ కాస్ట్రో శత జయంతిని ఆగస్టు 13న ప్రపంచంలోని పురోగామి శక్తులు అన్నీ కూడా ఎంతో స్ఫూర్తివంతంగా నిర్వహించాయి. 1926 ఆగస్టు 13న క్యూబాలోని చిన్న పట్టణంలో జన్మించిన కాస్ట్రో 2016 నవంబర్ 25న రాజధాని హవానాలో మరణించారు. 90 ఏళ్ల నిండు జీవితంలో కాస్ట్రో క్యూబా ప్రజలకే కాకుండా విశ్వ మానవాళికి చేసిన సేవలు, అందించిన స్ఫూర్తి అద్వితీయమైనది. సహచరుడు చే గువెరా, అలాగనే కాస్ట్రో సోదరుడు రావుల్ కాస్ట్రో తదితరులతో కలిసి ఫిడెల్ కాస్ట్రో 1950లో క్యూబాలో విప్లవాన్ని సాధించడం ద్వారా అమెరికా తన పెరటి దొడ్డిగా భావిస్తున్న లాటిన్ అమెరికా ఖండంలో విప్లవాలకు తలుపులు తెరిచాడు ఫిడెల్ కాస్ట్రో. కాస్ట్రో కృషి క్యూబాకు మాత్రమే పరిమితమైంది కాదు. క్యూబా విప్లవ సాధనలోనూ, అక్కడ సోషలిజం నిర్మాణంలోనూ, అంతర్జాతీయంగా వలస విముక్తి పోరాటాలకు ప్రత్యక్ష పరోక్ష సాయాన్ని అందించడంలోనూ, ప్రపంచంలో ఎక్కడ విపత్తులు జరిగినా అక్కడికి క్యూబా వైద్యులను, సహాయక సిబ్బందిని పంపించి ప్రజలకు సేవలు అందించడంలోనూ, లాటిన్ అమెరికా ఖండంలో సామ్రాజ్యవాద వ్యతిరేక కూటముల ఏర్పాటులోనూ ఫిడెల్ కాస్ట్రో చేసిన ఎనలేని కృషి ఆయన గొప్ప అంతర్జాతీయ నేతగా, విశ్వ మానవాళి సంక్షేమాన్ని కాంక్షించే మానవతావాదిగా నిలిపాయి. శత జయంతి సందర్భంగా ఫిడెల్ కాస్ట్రో విశ్వ మానవాళికి చేసిన సేవలను స్మరించుకోవడంతో పాటు ఆయన అందించిన విప్లవ వారసత్వాన్ని, సామ్రాజ్యవాద వ్యతిరేక స్ఫూర్తిని నేటి యువతరానికి బదిలీ చేయటం అవసరం. అందున ప్రపంచమంతటా, మన దేశంలోనూ మితవాద శక్తుల రాజకీయ కుట్రలపై జంజీ తరం తిరుగుబాటు చేస్తున్న ఈ సమయంలో ఇది మరింత అవసరం. క్యూబా విప్లవంలో కాస్ట్రో నిర్మించిన నాయకత్వం పాత్రని మనం గమనిస్తే, క్యూబాలో విప్లవం సాధించే నాటికి కాస్ట్రో కేవలం 33 ఏళ్ల యువకుడు. విద్యార్థి దశ నుండే ఆయన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఎక్కుపెట్టాడు. క్యూబాలోని వనరులన్నింటిపై అమెరికా సామ్రాజ్యవాదులు పెత్తనం సాగిస్తూ ప్రజలను పీల్చి పిప్పి చేస్తుండటం
దీనికి నిరంకుశ క్యూబా పాలకులు వత్తాసు పలకటం నాటి యువతరం సహించలేకపోయింది. ఈ దోపిడీ విధానాలపై పోరాట బావుట ఎగరవేసింది. క్యాస్ట్రో అనేక పోరాటాల్లో పాల్గొన్నాడు, నాయకత్వం వహించాడు. అమెరికా సాయంతో ఆ పోరాటాలను నిరంకుశంగా అణచివేస్తున్న పాలకులపై సాయుధ తిరుగుబాటే మార్గమని భావించిన యువకులు ఆయుధాల కోసం స్థానిక స్థావరాలపై దాడులు చేశారు. 1953 జూలై 26న క్యాస్ట్రో నాయకత్వంలో మొంకాడా సైనిక బరాక్పై దాడి చేశారు. అది విఫలమైంది. నాటి క్యూబా నియంత బాటిస్టా ఆయన సైన్యం 80 మంది యువకులను ఊచకోత కోసింది. క్యాస్ట్రోను అరెస్ట్ చేసి విచారణ చేపట్టినప్పుడు ఆయన తన తరపున కోర్టులో తానే వాదించుకుంటూ తన పోరాటాన్ని సమర్థించుకున్నాడు. క్యాస్ట్రో సాహసంగా అనిపించినా ఇది సరైందని కాలమే నిర్ణయిస్తుంది. చరిత్ర నన్ను నిర్దోషిగా ప్రకటిస్తుంది అని క్యాస్ట్రో న్యాయమూర్తి ముందు ధైర్యంగా ప్రకటించాడు. మాంకాడా తిరుగుబాటు అంతం కాలేదు. అది జూలై 26 ఉద్యమంగా చిగురించి అనేక ప్రాంతాలకు విస్తరించింది. అమెరికన్ సామ్రాజ్యవాద దోపిడీ, బాటిస్టా ప్రభుత్వ నిరంకుశ అణిచివేతల మధ్య ప్రజలు నలిగిపోతున్న క్యూబాలో పరిస్థితులు విప్లవానికి అనుకూలంగా ఉన్నాయని గ్రహించిన ఫిడెల్ క్యాస్ట్రో 82 మంది జూలై 26 ఉద్యమకారులను తీసుకొని మెక్సికో నుండి గ్రాన్మా పడవలో బయలుదేరారు. వారి బృందంలో చేగువెరా, రావుల్ క్యాస్ట్రోలు కూడా ఉన్నారు. వారు క్యూబా తీరాన్ని చేరుకోవడంతోనే పసికట్టిన బాటిస్టా దళాలు పెద్ద ఎత్తున తిరుగుబాటుదారులపై దాడి చేశాయి. 82 మందిలో 17 మంది మినహా మిగిలిన అందరూ చనిపోయారు. మిగిలిన యోధులు గెరిల్లా యుద్ధతంత్రాన్ని అనుసరించారు. రైతాంగం, పట్టణ మధ్యతరగతి మద్దతు కూడగట్టారు. 4 దళాలుగా విడిపోయి 4 వైపుల నుండి హవానాకు దండయాత్ర సాగించారు. 1959 జనవరి 1న హవానా విప్లవకారుల వశమైంది. క్యూబా విప్లవం విజయం సాధించింది. ఆ విధంగా క్యూబాలోనే కాదు, లాటిన్ అమెరికా ఖండంలో ఒక కొత్త శకం ప్రారంభమైంది. క్యాస్ట్రో దేశ పాలనా పగ్గాలు చేపట్టి కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో సోషలిజం నిర్మాణానికి నడుం కట్టాడు. అమెరికా సామ్రాజ్యవాదులను క్యాస్ట్రో ఎదిరించిన తీరు గమనిస్తే ప్రపంచ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద అగ్రరాజ్యం అమెరికాకు కేవలం 90 మైళ్ళ దూరం, అంటే 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి చిన్న ద్వీప దేశం క్యూబా. జనాభా కేవలం 1 కోటి మంది. ఆ విప్లవం నాటికైతే కేవలం 70 లక్షల మందే. అందువల్ల ఆది నుండి క్యూబా విప్లవాన్ని నలిపివేయడానికి అమెరికా చేయని ప్రయత్నం లేదు, చేయని ఘోరం లేదు. క్యూబాలోని గ్వాంటనామా బేను అమెరికా ఆక్రమించి సైనిక స్థావరం నెలకొల్పుకొని నిరంతరం సైనిక నిఘా పెట్టింది. ప్రజల్లో అసంతృప్తి రెచ్చగొట్టి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించింది. క్యూబాపై ఆర్థిక, సైనిక, ఇంధన ఆంక్షలు పెట్టింది. అన్నింటికీ మించిన ఘోరం ఫిడెల్ క్యాస్ట్రోను చంపడానికి ఆయన జీవితకాలంలో 600కు పైగా హత్యాయత్నాలు చేసింది. వీటన్నింటినీ తట్టుకొని దేశాన్ని సోషలిస్ట్ మార్గంలో నడిపించాడు క్యాస్ట్రో. 140 కోట్ల జనాభా, 5వ ఆర్థిక వ్యవస్థ గల భారతదేశంలో 56 అంగుళాల ఛాతీ ఉన్నదని చెప్పుకునే భారతదేశ నేతలు అమెరికా బెదిరింపులకు భయపడి దాని ముందు అడుగడుగున మోకరిల్లుతున్న తీరు నేడు దీన్ని పోల్చినప్పుడు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా సామ్రాజ్యవాద పెత్తనానికి వ్యతిరేకంగా క్యూబా ప్రజలను నిలిపిన క్యాస్ట్రో తెగువ మనకు అర్థమవుతుంది. ఆర్థిక, సైనిక, వాణిజ్య ఒప్పందాలు, అధిక సుంకాల ద్వారా మన దేశంపై పెత్తనం సాగించడానికి అమెరికా నేడు బరి తెగించి చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో క్యాస్ట్రో నాయకత్వంలో క్యూబా ప్రజలు సాగించిన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం మన యువతకు ఎంతగానో స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత సోషలిజమో మరణమో అని క్యాస్ట్రో ఇచ్చిన పిలుపు విపరీతమైన కష్టాల్లో కూడా క్యూబాను సోషలిజం మార్గంలో నిలిపింది.
నేటికి క్యూబాపై అమెరికా దిగ్బంధనం, ఆంక్షలు, దాడులు, బెదిరింపులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ విముక్తి పోరాటాలకు క్యాస్ట్రో నాయకత్వంలో క్యూబా అందించిన అండను మనం గమనిస్తే, ఆఫ్రికా అంతటా వలసవాద వ్యతిరేక, వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమాలకు మద్దతు ఇవ్వడంలో క్యూబా ఒక ప్రధానమైన, అలాగనే పలుసార్లు నిర్ణయాత్మక పాత్ర పోషించింది. 1960ల నుండి 1980ల వరకు సామ్రాజ్యవాద దేశాల నుండి స్వాతంత్రం కోసం పోరాడుతున్న దేశాలకు సహాయం చేయడానికి క్యూబా వేలాది మంది సైనికులు, వైద్యులు, ఉపాధ్యాయులు, సైనిక సలహాదారులను మోహరించింది. 1975లో అంగోలా కొత్తగా పొందిన స్వాతంత్రాన్ని రక్షించడానికి క్యూబా 16 సంవత్సరాల కాలంలో లక్షలాది మంది పోరాట దళాలను పంపింది. అంగోలాపై దాడి చేసిన దక్షిణాఫ్రికా వర్ణ వివక్ష దళాలను రెండుసార్లు, ఒకటి 1976లోను, అలాగనే రెండోసారి 1988లో క్యూబా దళాలు తిప్పికొట్టాయి. ఇది 1990లో నమీబియా స్వాతంత్రానికి మార్గాన్ని సుగమం చేసింది. గినియా బిసావు, కేఫ్ వెర్దెల్లో పోర్చుగీస్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమాలకు, అలాగే అల్జీరియా, కాంగోల్లోని వలస వ్యతిరేక పోరాటాలకు క్యూబా నేరుగా సాయం అందించింది. అలీనోద్యమాన్ని సామ్రాజ్యవాద వ్యతిరేక శిబిరంలో నిలబెట్టడానికి ఫిడెల్ క్యాస్ట్రో తీసుకున్న చొరవ అనితరమైంది. ఇక అంతర్జాతీయ సమాజానికి క్యూబా అందించిన సహాయాన్ని గమనిస్తే, కొత్తగా విముక్త పొందిన దేశాల్లో ప్రజారోగ్యం, విద్యా వ్యవస్థలను నిర్మించడానికి క్యూబా వైద్యులు, నర్సులు, ఇంజనీర్లతో సహా పెద్ద సంఖ్యలో పౌర స్వచ్ఛంద సేవకులను పంపింది. వేలాది మంది ఆఫ్రికన్ విద్యార్థులకు క్యూబాలో ఉచితంగా వైద్య, సాంకేతిక విద్య అభ్యసించడానికి వసతులు ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి విలయం సంభవించినా అక్కడకు వేలాది మంది క్యూబా వైద్య సిబ్బంది వెళ్ళి క్షతగాత్రులకు సాయం అందించారు. ఇక లాటిన్ అమెరికాలో సామ్రాజ్యవాద వ్యతిరేక కూటముల ఏర్పాటుకు క్యాస్ట్రో చేసిన కృషిని గమనిస్తే, 21వ శతాబ్దం ఆరంభంలో లాటిన్ అమెరికాలో ఎన్నికల ద్వారా ఏర్పడిన సామ్రాజ్యవాద వ్యతిరేక వామపక్ష ప్రభుత్వాలను ఒక చోట చేర్చి సామ్రాజ్యవాదాన్ని ఎదిరించేందుకు 33 దేశాలతో అలబా వంటి కూటముల ఏర్పాట్లో ఫిడెల్ క్యాస్ట్రో కృషి చాలా గొప్పది. చిన్న క్యూబా అంతర్జాతీయంగా అంత పెద్ద పాత్ర నిర్వహించడం వెనుక ఫిడెల్ క్యాస్ట్రో నిర్వహించిన పాత్ర ఎనలేనిది. క్యూబా స్వాతంత్ర సమర యోధుడు జోస్ మార్టీ సామ్రాజ్యవాద వ్యతిరేక స్ఫూర్తి, అలాగనే మార్క్సిజం, లెనినిజం, సైద్ధాంతిక చైతన్యం, కార్మిక వర్గ అంతర్జాతీయత ఇవన్నీ ఒకే వ్యక్తిలో పోత పోస్తే ఆయనే ఫిడెల్ క్యాస్ట్రో. నేడు అమెరికన్ సామ్రాజ్యవాద పెత్తనానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం, సోషలిస్ట్ ప్రత్యామ్నాయం కోసం పోరాడటమే ఫిడెల్ క్యాస్ట్రో శత జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి మనమిచ్చే ఘనమైన నివాళి అవుతుంది. అలాగనే చిన్న క్యూబా అంతర్జాతీయంగా అంత పెద్ద పాత్ర నిర్వహించటం వెనుక క్యాస్ట్రో నిర్వహించిన పాత్ర ఎనలేనిది. క్యూబా స్వాతంత్ర సమరయోధుడు జోస్ మార్టీ సామ్రాజ్యవాద వ్యతిరేక స్ఫూర్తి, మార్క్సిజం, లెనినిజం, సైద్ధాంతిక చైతన్యం, కార్మిక వర్గ అంతర్జాతీయత ఇవన్నీ ఒకే వ్యక్తిలో పోతపోస్తే ఆయనే ఫిడెల్ క్యాస్ట్రో. నేడు అమెరికన్ సామ్రాజ్యవాద పెత్తనానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం, సోషలిస్ట్ ప్రత్యామ్నాయం కోసం పోరాడటమే నిజంగా మనం ఫిడెల్ క్యాస్ట్రో శత జయంతి సందర్భంగా ఆ మహనీయుడు క్యాస్ట్రోకి మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుంది. ఆ క్రమంలోనే మనం క్యూబన్ల స్మృతి పదంలో క్యాస్ట్రో గురించి పరిశీలిస్తే, ఆయన శత జయంతి ఉత్సవాల వేళ దేశవ్యాప్తంగా వెల్లివిరుస్తున్న విప్లవ స్ఫూర్తి క్యాస్ట్రో భావజాలానికి పెరుగుతున్న ప్రాధాన్యత అవుతుంది. క్యాస్ట్రో స్ఫూర్తి అజరామరం. మనం గనక గమనిస్తే, హవానా క్యూబా విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో జ్ఞాపకాలను క్యూబన్లు గుర్తు చేసుకుంటున్నారు. సామ్రాజ్యవాదం విసిరిన అనేక సవాళ్లను రాజీ పడని రీతిలో సోషలిస్టు ప్రతిఘటనతో ఎదుర్కొన్న ఆ వీరోచిత నేత శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రజలు ప్రముఖంగా ఆయన స్మరించుకున్నారు. ఈ సందర్భంగా హవానా కన్వెన్షన్ సెంటర్లో ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు, అంతర్జాతీయ చర్చలు సాగాయి. అమెరికా కొనసాగిస్తున్న ఆంక్షలను, ఇతర సంక్షోభాలను అధిగమించడానికి
దేశ సార్వభౌమాధికారాన్ని, సోషలిస్ట్ విజయాలను పరిరక్షించుకోవడానికి క్యూబన్లకు అధికంగా శక్తినిచ్చేది ఫిడెల్ కాస్ట్రో విప్లవాత్మక ఆలోచనలు. ఆయన అనుసరించిన పంథా సైద్ధాంతిక భావజాలమే. క్యూబా అత్యంత దారుణమైన, కఠినమైన దిగ్బంధనాన్ని ఎదుర్కొంటుందని, ప్రతిరోజు ఆర్థిక వేధింపులేనని క్యూబా అధ్యక్షుడు డియాజ్ కానెల్ పేర్కొన్నారు. ఇటీవల క్యూబాపై ఆర్థిక వాణిజ్య ఆంక్షలను అమెరికా మరింత ఉధృతం చేసింది. క్యూబాకు చమురును ఎగుమతి చేసే దేశాలపై టారిఫ్లు విధిస్తామని జనవరిలో అమెరికా బెదిరించింది. దాంతో ఆంక్షల భయంతో క్యూబాకు చమురును సరఫరా చేయడానికి షిప్పింగ్ సంస్థలు వెనుకాడాయి. నెలల తరబడి ఒక్క చుక్క కూడా ఇంధనం లేకపోవడంతో దేశంలో తీవ్రమైన ఇంధన సంక్షోభం నెలకొంది. గత 24 మాసాల్లో 12 సార్లు జాతీయ స్థాయిలో ఇంధన సంక్షోభాలను క్యూబా ప్రజలు ఎదుర్కొన్నారు. ఆసుపత్రుల్లో విద్యుత్ లేకపోవడంతో ఆపరేషన్ థియేటర్లు మూతపడ్డాయి. ఆపరేషన్ల కోసం వేచి ఉన్న వారి సంఖ్య 1,20,000 దాటిపోయింది. వీరిలో 11,000 మందికి పైగా చిన్నారులే కావడం అత్యంత దయనీయం. డిజిటల్ ఇంటర్నెట్ ప్రాతిపదికన నడిచే విద్యా వేదికల పనితీరుకు తరచూ ఆటంకాలే ఏర్పడుతున్నాయి. నేడు రవాణా వ్యవస్థ మొత్తంగా కూలబడింది. ఒకప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాల్లో ఒకటిగా ఉన్న చక్కెర పరిశ్రమ కుప్పకూలింది. గత 67 సంవత్సరాలుగా అమెరికా సాగిస్తున్న ఆర్థిక యుద్ధానికి పరాకాష్ఠగా ఈ పరిస్థితులు నిలిచాయి. ఈనాడు క్యూబన్లలో 80% మంది ఈ కఠినమైన ఆంక్షల పరిస్థితుల్లోనే పుట్టారు, జీవనం సాగిస్తున్నారు. అదే సమయంలో అమెరికా బెదిరింపులను, ఆంక్షలను, సవాళ్లను తట్టుకొని నిలిచిన క్యూబా ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఈ సందర్భంలోనే ఫిడెల్ కాస్ట్రో ఆయన భావజాలం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అంతర్జాతీయ సదస్సులో కాస్ట్రో శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా హవానా కన్వెన్షన్ సెంటర్లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. 4 రోజులు పైగా సాగిన ఈ సదస్సులో 1,500 మందికి పైగా పాల్గొని కార్మికులకు వారు ఎంతో స్ఫూర్తినిచ్చారు. అలాంటి మహనీయుడి స్మృతిలో పాల్గొన్నటువంటి ప్రతినిధులు, ఆ ప్రతినిధులు దాదాపు 63 దేశాలకు చెందిన 900 మంది విదేశీ ప్రతినిధులు ఉన్నారు. క్యూబా విప్లవ స్ఫూర్తికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న మిత్ర దేశాలు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, సామాజిక నేతలు పాల్గొని తమ అభిప్రాయాలు పరస్పరం పంచుకున్నారు. క్యూబా అధ్యక్షుడు, క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ ఫస్ట్ సెక్రటరీ మిగ్వెల్ డియాజ్ కానెల్ ఈ సదస్సును ప్రారంభించారు. వివిధ అంశాలపై 11 సెషన్లలో చర్చలు కొనసాగాయి. కాస్ట్రో వారసత్వం, ప్రపంచ రాజకీయాలపై ఆయన చారిత్రక ప్రభావం అనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. అమెరికా సాగిస్తున్న కుట్రలను, మోపుతున్న ఆర్థిక ఆంక్షలను అత్యంత ధైర్యంగా ప్రతిఘటించడంలో క్యూబా సాధిస్తున్న విజయాలను ప్రతినిధులు ప్రశంసల్లో ముంచెత్తారు. స్పానిష్ భాషలో నినదించిన సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదాలు ఆ సదస్సు జరుగుతున్న ప్రాంగణంలో ప్రతిధ్వనించాయి. కాస్ట్రో చిత్రం ఉన్న దుస్తులు ధరించి వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. పోలిట్ బ్యూరో సభ్యులు మన భారతదేశం నుంచి అరుణ్ కుమార్, విజయకృష్ణన్, వారి నేతృత్వంలో 7 సభ్యులు సిపిఎం ప్రతినిధి బృందం భారత్ తరఫున సదస్సులో పాల్గొన్నారు. అదే క్రమంలో మనం పిలుపుగా క్యూబా సోషలిజానికి అండగా నిలవండి అంటూ కార్మికులకు సిఐటియు పిలుపునిచ్చింది. క్యూబా సోషలిజానికి ప్రపంచ కార్మిక వర్గం అండగా నిలవాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు క్యూబా ప్రజలకు దశాబ్దాలుగా అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటూ సోషలిజాన్ని కాపాడుకుంటున్నారని ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. ఫిడెల్ కాస్ట్రో ఆధ్వర్యంలో 1958లో క్యూబా సోషలిజాన్ని సాధించిందని, రాజరిక ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించి కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించారని, భారతదేశం, క్యూబా కలిసి అలీన ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర వహించాయని, ఫిడెల్ కాస్ట్రో, చేగువెరా సంయుక్తంగా సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించారని, నేటికి ఒక పెట్టుబడిదారుడు లేరని తెలిపారు. అక్కడ ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన ఉచిత వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నదని పేర్కొన్నారు. అలాగనే పని హక్కు అమలవుతున్న దేశం కూడా క్యూబానే. నిజమైన శ్రామిక రాజ్యం అంటే క్యూబా నిరూపించిందని మనం గమనించాలి. అమెరికా పక్కనే ఉన్న
క్యూబాలో సోషలిజాన్ని అంతం చేయాలని క్యాస్ట్రోని 634 సార్లు అమెరికా వారు హత్య చేయాలని కుట్ర చేసి విఫలమయ్యారు. 1958 నుంచి క్యూబా ప్రజలను అమెరికన్ సామ్రాజ్యవాదం అత్యంత క్రూరమైన కష్టాలకు గురి చేసింది. దిగుమతులపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. క్యూబాలోని పసిబిడ్డలకు కూడా పాలపొడి దిగుమతి చేయనివ్వడం లేదని మనం గమనించాలి. బీపీ, షుగర్ సహా అనేక ప్రాణావసర మందులను అనుమతించడం లేదని అమెరికా విద్యుత్ జనరేటర్లను కొననివ్వకుండా చేస్తుందని, అలాగనే విద్యుత్ లేక దేశమంతా అంధకారం అవుతుంది ప్రస్తుతం అని ఇవన్నీ మనం తెలుసుకోవాల్సినవి. క్యూబాకు ప్రపంచంలో ఇతర దేశాల నుంచి ఎగుమతులు దిగుమతులు జరగకుండా క్యూబాను అమెరికా దిగ్బంధం చేస్తుంది. అది గమనించాలి. ఆహార పదార్థాలు అందకుండా చేయడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా కూడా క్యూబా ప్రజలకు మనందరం సంఘీభావం తెలియజేయటం కార్మిక వర్గ బాధ్యత. ప్రపంచ కార్మిక వర్గమంతా క్యూబాకు అండగా ఉండాల్సిన సమయం ఇది. క్యాస్ట్రో శత జయంతి సందర్భంగా మనందరం కూడా ఆయనకి సంపూర్ణ మద్దతుతో క్యూబా దేశానికి వారికి ఫిడెల్ క్యాస్ట్రోకి నివాళులు అర్పించడం ఒక విప్లవాత్మకమైన అంశంగా మనం భావిస్తూ వారి స్మృతికి ఫిడెల్ క్యాస్ట్రో శత జయంతి స్మృతిలో మనం నివాళులను అర్పించే క్రమంలో కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఫిడెల్ క్యాస్ట్రో శత జయంతి స్మృతి సందర్భంగా నివాళులు అర్పించాం. విన్నారు కదా, ధన్యవాదాలు.